హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడమే. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇది 50-20 ఫ్రెండ్స్. ఈ 50-20 వచ్చేసి ముంబైలో జరుగుతుంది. ముంబై పిచ్ అంటే అందరికీ తెలిసిందే, ఐపీఎల్లో చూసాం. ఫుల్ బ్యాటింగ్ పిచ్, ముఖ్యంగా చేజింగ్కి ఈ పిచ్ బాగా అంటే బాగా అనుకూలిస్తుంది. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే కనుక ఇప్పటికు ఇంగ్లాండ్ ఈ సిరీస్లో ఒక మ్యాచ్ గెలిచింది. రీసెంట్గా 4-2 కూడా ఇండియా గెలిచింది. మనం 4 మ్యాచ్లు 4 కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసాం. ఒక మ్యాచ్ స్కిప్ చేసాం, మిగతా మ్యాచెస్ అన్ని కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసాం. సో మంచి ప్రాఫిట్స్ కూడా ఇచ్చాను. ఒకసారి మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్లో విజిట్ చేసి మన ప్రీవియస్ రికార్డ్స్ టెలిగ్రామ్లో చెక్ చేయండి. ఫ్రెండ్స్, 4-2లో ఇండియా అంటే చాలా కంబ్యాక్ చేసింది. ముఖ్యంగా బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో బాగా పెర్ఫామ్ చేసింది. ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నా కూడా మిడిల్ ఆర్డర్ బాగా ఆడుతుంది. ముఖ్యంగా శివన్ దుబే రీసెంట్గా కంబ్యాక్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా మంచి టచ్లోకి వచ్చాడు. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం అవుతుంది. బౌలింగ్ పర్వాలేదు ఇంగ్లాండ్కి, కాదు బ్యాటింగ్ చాలా వీక్గా ఉంది. బిగ్ హిట్టర్స్ ఉన్నా కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతుంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కూడా ఇండియాకి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ముంబై పిచ్లో కూడా బ్యాటింగ్ పిచ్ అండ్ చేజింగ్కు బాగా ఈజీ అవుతుంది కాబట్టి టాస్ విన్ అయ్యే టీమ్స్కి ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో 70% ఇండియాకి వినే ఛాన్స్ ఉంది, 30% ఇంగ్లాండ్కి వినే ఛాన్స్ ఉంది. ఇది కన్ఫామ్ విన్నర్ కాదు. నేను టాస్ వేసాక ఫైనల్ విన్నర్ టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంక హెడ్ టు హెడ్ రికార్డ్స్ ప్రీవియస్ రికార్డ్ చూసుకున్నా కూడా లాస్ట్ 10 మ్యాచెస్లో ఇండియా ఎక్కువ విన్ అయింది. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్కి మంచి బ్యాటర్స్ ఉన్నా కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతుంది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ వాళ్ళు ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. సో మ్యాచెస్ ఆడతాం కొంచెం జాగ్రత్తగా ఆడండి. ఏ టీం రేట్ ఎక్కువ ఉంటే ఆ టీం ప్లే చేయకండి. చూసుకోండి ఫ్రెండ్స్, నేను వెంటనే అనౌన్స్ చేస్తాను. సో మీరు దాన్ని బట్టి మీరు ఏ టీంకి బెటర్ రేట్ ఉందో ఆ టీంను ఆడుకోండి. నేను చెప్పిన టీంను ఆడుకోండి. లాస్ట్ కట్ బుక్ సెట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు లాస్ట్ కట్ బుక్ సెట్ డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్లీజ్ షేర్ మై దిస్ వీడియో. థ్యాంక్ యూ.